హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈసీబీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నక్షత్ర సండే స్కూల్ వ్లాగ్ అనమాట. సండే స్కూల్కి ఎటు నుంచి వెళ్తున్నాం, అదేవిధంగా సండే స్కూల్లో ఏమేమి సాంగ్స్ నేర్చుకుంటుంది, వాక్యం ఎలా వింటుంది, అవన్నీ. హాయ్ చెప్పు నీ ఫ్రెండ్స్కి. సండే స్కూల్కి వెళ్తూ బూట్లు వేసేసుకుంది, రెడీ అయిపోయింది. హాయ్ చెప్పు. మేమైతే వెళ్ళిపోతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం మనం? సండే స్కూల్కి. చర్చికి వెళ్తున్నామా? చెప్పు. చర్చికి వెళ్తున్నామని. చర్చికి వెళ్తున్నాం గాయస్. చర్చిలో కలుద్దాం దారి. సో గాయస్, ఫైనలీ అయితే చర్చ్కి అయితే రీచ్ అయిపోయాము. చూసారు కదా, చర్చ్ మెట్లు కొంచెం ఉంటాయండి. దాన్ని అది ఫస్ట్ మెట్ అనేది పెద్దగా ఉంటుంది. సో నక్షత్రం ఎక్కలేకపోతుంది. సో ఫైనల్గా అయితే ఎక్కేసింది. లోపలికి వెళ్ళాం ఫ్రెండ్. మళ్ళీ కలుద్దామని చెప్పు. మళ్ళీ కలుద్దాం. గైస్, ట్విస్ట్ ఏంటంటే, సో దసరా హాలిడేస్ కదా, చాలా మంది పిల్లలు కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి అట్లా ఇంకా టూర్స్కి అయితే వెళ్ళారండి. సో ఈరోజు అయితే సండే స్కూల్ అయితే ఇంకా ఏం జరగలేదు. మామూలుగా క్యాజువల్గా కూర్చుని పిల్లలందరూ కూడా ఆడుకున్నారండి. సో లాస్ట్లో అయితే ప్రార్థన చేస్తున్నారు. చూసారు కదా, నక్షత్ర అయితే మోకాలు వేసి ప్రార్థన చేస్తుంది. సో ఏదైనా సరే మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే వాళ్ళు అనేది ఆ దారిలో వెళ్తుంటారండి. సడన్గా తీసుకెళ్ళి కూర్చొని ప్రార్థన చేయంటే వాళ్ళకి అలవాటు కాదు. ఏదైనా సరే చిన్నతనం నుంచి నేర్పించడం మంచిదని అయితే నేను సజెషన్ చేస్తానండి ప్రతి ఒక్కరికి కూడా. చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలందరూ కూడా ఎంత చక్కగా ప్రార్థన చేస్తుంటారో. సో వాళ్ళని చూస్తూ తనకు కూడా నీళ్ళలోంచి ఏదైతే ప్రార్థన చేస్తుందండి. ఆధ్యాత్మికంగా ఎదగటం కంటే కూడా స్పిరిచువల్గా ఎదగటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫైనల్గా అయితే సండే స్కూల్ అయిపోయింది. ఇంకా లాస్ట్గా ఇంటికి అయితే వచ్చేసామండి. సారీ అండి, మీకు డ్యాన్స్లు అవన్నీ కూడా చూపిస్తామని అయితే చెప్పాము. బట్ కాకపోతే అవన్నీ ఏం లేవండి. జస్ట్ అలా వెళ్ళి కాసేపు సరదాగా కూర్చొని అందరితో మాట్లాడి కాసేపు ఆడుకుని అయితే నక్షత్ర విధంగా అయితే ఇంటికి వచ్చేసింది. తన ఎగ్జైట్మెంట్ చూడండి, ఇంటికి వచ్చేసా అని. అందులో చెప్పులు కుయ్యి అనడం వల్ల ఇంకా ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. అంతే అండి, బాయ్, థ్యాంక్ యూ.